పెద్ద ధర్నా చేసి అన్న నేను 4 లక్షల రూపాయలు కట్టి 4 సంవత్సరాలు అయింది, యూనిట్ అనే కంపెనీలో, కానీ జగిత్యాలలో ఆఫీస్ బంద్ చేసి వెళ్ళిపోయినారన్న, ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు. ఇదొక పెద్ద ముఠా, ఇదొక పెద్ద ఫ్రాడ్ ముఠా. మనం అర్థం చేసుకోవాల్సింది మరి దీనికి ఎలాంటి చట్టం లేదా అని అంటే, మీరు ఒక పని చేయండి, ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో నేను సుదర్శన్ నెంబర్ ఇస్తా, మోసపోయిన వాళ్ళు సుదర్శన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, సుదర్శన్ వివరాలు రాసుకుని ఇప్పుడే చేసారు, మళ్ళీ ఆయన వార్తలు చదివేది జర అయిపోయాక చేయరి. నెంబర్ చెప్పు సుదర్శన్. 970 970 170 3684. ఈ చిట్ ఫండ్ బాధితులంతా, చిట్టీల ద్వారా మోసపోయిన బాధితులంతా మా సుదర్శన్కి 9 గంటల తర్వాత కాల్ చేయరు, ఎందుకంటే ఆయన లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం నోట్ చేసుకుంటాడు, ఇవాళ అదే పనిలో ఉంటాడు. దాని మీదనే స్పెషల్ డ్రైవ్ సుదర్శన్కి అప్పచెప్తా ఉన్నా. ఓకేనా? 970 170 3684. వీళ్ళు ఏమేం చేసిరు, ఏం కథ అనేది మొత్తం చేద్దాం. కపిల్ చిట్స్లో మా అక్క వాళ్లకు షూరిటీ దెమ్మని 50,000 మించి ఉన్న శాలరీ వాళ్ళు కావాలని 6 నెలలు ఆపారు, ఇవ్వలేరు, మోసం. కపిల్ 3 షూరిటీలు కావాలని 6 నెలలు తిప్పించుకున్నట్ట కపిల్ చిట్స్. ఆగో అన్న, నా కేసు మీ దగ్గరకు తీసుకొచ్చాను, ఖమ్మం పట్టణంలో రాఘవేంద్ర చిట్ ఫండ్స్ వారికి వెలమ ద్వారా మీరు ఫోన్ చేస్తే వాడు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడను. ఎంత దూరం పెట్టుకుంటాడా, ఏడున్నా ఏరి 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 గుంజుకొద్దాం. మీరు సుదర్శన్ నెంబర్ అయితే ఫీడ్ చేసుకొని 970 170 3684 ఈ నెంబర్ను ఫీడ్ చేసుకొని. కంపెనీలు ఏమి చేయలేవు, చట్టాలు వాళ్ళకి రక్షణగా ఉంటాయి, ఎందుకంటే చట్టాలు చేసుకునేది మళ్ళీ వాళ్ళే కదా, ఎందుకుంటాయి మనకి. ఈ రకంగా చిట్టీల డబ్బును దొంగతనంగా దోపిడీ రూపంలో ప్రతి ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నాయి ఈ దొంగ చిట్ ఫండ్ కంపెనీలన్నీ. ఈ సొమ్మంతా పేద వర్గాలదే. ఉన్నత వర్గాలు ఎవరు కూడా వీళ్ళ దగ్గర చిట్టేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ ఎట్లా అనేది. ఇక ఇది చిట్టీలకు సంబంధించినటువంటి అంశం.